నో, మనం పనికొచ్చే వారిగానే ఉండాలి. అవునా? నేను నా కుటుంబానికి పనికొచ్చే వ్యక్తిగా ఉండాలి, నేను నా సంఘానికి పనికొచ్చే వ్యక్తిగా ఉండాలి, నేను నా సంఘానికి పనికొచ్చే వ్యక్తిగా ఉండాలి. నా వలన నా కుటుంబం బాగుపడాలి, నా వలన నా సంఘం బాగుపడాలి, నా వలన నా సమాజం బాగుపడాలి. ఇలా బ్రతకాలి మనం. చాలామంది పనికొచ్చే పనులు చేయరు, పనికి రాని పనులే చేస్తారు. మీరు ఏ పని చేస్తున్నా ఇది ఎంతమందికి ఉపయోగపడుద్ది అని ఆలోచించుకొని చేయాలి. నీ చేతికి వచ్చిన ఏ పనైనను శక్తి లోపము లేకుండా చెయ్యి అని అంటాడు ప్రసంగిలో. ఎందుకంటే ఇదే జీవితం, ఇంకా చచ్చిపోయినాక చేయడానికి ఏమీ లేదు. నథింగ్ టు డూ ఆఫ్టర్ అవర్ డెత్. మనం చనిపోయిన తర్వాత ఇంకా చేయడానికి ఏం లేదు. బ్రతికున్నప్పుడే మన చేతికి ఏ పనైతే దేవుడిచ్చాడో ఆ పని శక్తి లోపము లేకుండా చేయాలి. కొంతమంది పని దొంగలు ఉంటారు. అసలు ఆ పదమే మంచిది కాదు. ఈమె పని దొంగ, ఈయన పని దొంగ అని ఎవరు అనకూడదు మనల్ని. మనకి ఒక పని అప్పగింపబడినప్పుడు ఆ పనికి మనం న్యాయం చేయాలి. కుటుంబంలో భార్యవా అయితే నీ పని సక్రమంగా చెయ్యి, కుటుంబంలో భర్తవా అయితే నీ పని సక్రమంగా చెయ్యి, కుటుంబంలో పిల్లలుగా ఉన్నారా మీరు, మీ పని మీరు సక్రమంగా చేయండి. చూడండి, ఒక కుటుంబంలో గొడవలు ఎందుకు వస్తాయంటే కుటుంబములో ఉన్న నలుగురో ముగ్గురో వాళ్ళ పనులను సక్రమంగా చేయనప్పుడే డిస్కషన్